హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మన శ్రీశైలంలో అయితే డే 2. ఈరోజు మేము వచ్చి ఛత్రపతి శివాజీ టెంపుల్కి అయితే వచ్చినాం. దీని లోపల ఎట్లా చరిత్ర ఏదని నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. హే గైస్, ఇప్పుడైతే మనకి ఇంటికి స్టార్ట్ చేద్దాం. హే గైస్, దీని గురించి వచ్చేసి విదేశీ మూలక అగంధాలతో కృంగిపోతున్న భారత భూమి, ముస్లింల స్వాతంత్ర వలన విడిచిపోతున్న హిందూ సమాజములను అంతరించిపోతున్న భారత వచ్చి ముస్లింల గురించి అంతా నాకైతే అంత ప్రాపర్గా తెలియదు. ఏ దాని గురించి అనేది తెలిసిన కాడికైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొత్తం ఇలా ఉంటుంది లోపలైతే ఎంట్రీ. ఇది వచ్చేసి మన ఛత్రపతి శివాజీ అనుకుంటా. పార్వతీ పరమేశ్వర ఆశీస్సులతో విజయించిన గర్భధించిన శివాజీ అయితే మన ఛత్రపతి శివాజీ పుట్టిన ఉయ్యాలది అనుకుంటా. శ్రీశైలంలో అయితే ఉన్నాం. ఇదైతే మన శ్రీశైలం మల్లికార్జున స్వామిది. ఇది వచ్చేసి ఛత్రపతి శివాజీ వాళ్ళ అమ్మ అయితే ఛత్రపతి శివాజీకి అయితే అంతా చెప్పేసింది. ఎదుగుతున్న శివాజీ తయారవుతున్న బాల సైనికుల బోధన అంటే ఛత్రపతికి వాళ్ళ మమ్మీ వాళ్ళ సైనికులకు అందరు కలిపి మీకు ఇట్లా చేయాలని బోధన అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది వచ్చేసి ఛత్రపతి శివాజీ అయితే పునరార్ముకులు అంటే శత్రువులతో అయితే పోవడానికి అయితే గుర్రాలతో సిద్ధం చేస్తున్నారు. అంతా ఇలా మన బొమ్మల రూపంలో చూపిస్తున్నారు శ్రీశైలంలో. ఇది వచ్చేసి 664 679లో దేశకి విడిపోతున్నా కరెక్టమైన కర్రతునాల్లో ఎంచిపోతున్నా అంటే ఛత్రపతి శివాజీ రాజ్యానికి వేరే వాళ్ళ శత్రువు వాళ్ళ పడవ వస్తుంది. దాన్ని చూస్తూ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని గురించి అయితే నాకు అంత ప్రాపర్గా తెలియదు. మీరే ఏమంటే చూడాలి. మీకు ఎవరైనా తెలిసి దీని గురించి అయితే కామెంట్ చేయండి. ఇక్కడిగో శివాజీ మీదకు దాడి చేస్తున్న అఫీల్ ఖాన్ కూడా భయమే అందుకొని అంటే ఇక్కడ ముస్లిం అబ్దుల్ ఖాన్ కూడా భయం అంటే శివాజీతో కొట్లాడుతున్నారు. అయితే ఇక మనకు ఇచ్చారు. చూసి దగ్గర అయితే ఛత్రపతి శివాజీ మహారాజుకి అయితే చెప్పేస్తున్నాడు ఇక్కడ మన దేశంలో ఇట్లా దొంగలు జరపద్దాడు ఇదని చెప్పేసి. నాకైతే దీని గురించి అంత ప్రాపర్గా తెలియదు గైస్. ఇది వచ్చేసి బ్రహ్మంగారు గైస్ చూశారు కదా. ఇట్లా అవుతుంది. ఇప్పుడైతే మీకు మెయిన్ మన ఛత్రపతి శివాజీ అయితే టెంపుల్ అయితే చూపిస్తా. ఫోటో కొట్టాలా?
గాయస్ చూసారు కదా, ఇప్పుడైతే మొత్తం అయితే ఇక మనం అవతల పక్క అయితే మొత్తం చూపిసపోయి అయితే మెట్లయితే కిందకి వెళ్ళిపోతున్నాం. హర హర మహాదేవ్. బీరం లెక్క తయారైన విమానం, బీరం లెక్క తయారైన. గాయస్ ఇగో వీడు ఎట్లుంటో జర కామెంట్ చేయండి. ఇగో సరిగా వీడు గాయస్. ఇగో గాయస్ ఇక కిందికి అయితే వచ్చినాం. అదైతే మందు అయితే మనం టోకన్లు అయితే తీసుకుంటారు ఒక్కొక్కరు. ఇగో ఇట్లుంటుంది బయటికి వెళ్ళి అయితే ఛత్రపతి శివాజీ ఫోటో దిబ్బే మళ్ళీ హారంలో కప్పు కూడా పోతున్నాం గాయస్. ఇప్పుడైతే ఈరోజు నలిచోకూడలో ముడత ఇంటికి నేనైతే చాలా స్పీడ్కి వెళ్ళిపోతాయి ఎవరి కోసం ఆగాను. మా వాళ్ళు చాలా ఇంత దూరం వచ్చినాక చాలా కథలు చేస్తారు. ఏం రా అంతేనా కదరా. అయితే మేము ఏమనుకున్నాం అంటే ఫస్ట్ రిటర్న్ పోయేటప్పుడు డ్యామ్ కాడ చేపలు దొరుకుతాయి. చేపలు కర్రీ చేయించుకొని, రైస్ చేయించుకొని, ఫ్రై చేయించుకొని, థమ్స్అప్ తీసుకొని డ్యామ్ అంటే అడవి దాటినాక ఫారెస్ట్ దాటినాక కింద చంపెట్లా తినిపోదాం అనుకున్నాం. ఇప్పుడేమంటారు అంటే అంతేమొద్దు ఏమొద్దు ఎవరంతా కూడా ఇంటికోమంటారు. నాకు నచ్చలేదు, అందుకే నేనైతే వెళ్ళిపోతాయి. ఈ బ్లాగ్ మొత్తం కంటిన్యూ చేసుకుంటాను. బ్రహ్మంగారు, ఇది మన బ్రహ్మంగారు. ఇంకా మొత్తం గ్లాస్ కానీ గ్లాస్ అయితే అరేంజ్మెంట్ చేసారు, మొత్తము మూసేసారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీశైలం ఓకే. అయితే మన శ్రీశైలం ఫారెస్ట్ రూట్ లాగా ఉంది అంతా. అక్కడ నేను పేరు నెలలే చదువుదామంటే దూరంగా కవర్ చేసుకో మొత్తం. ఫ్లాష్ 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 జయించి దగ్గరించిన ఇది వచ్చేసి ఇది వచ్చి మన ఛత్రపతి శివాజీ గారి కోట లాకుంది. చాలా మొత్తం చూసుకున్నట్లయితే ఇది దీనికి రావడం మూడో సమయం. అంటే మనకు అప్పుడు ఎలా ఉందో మీకు ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దీని రూపంలో. ఇద్దరు కూడా కవర్ చేసుకోవాలి. కానీ ఇక్కడ చిన్న చిన్న కనిపిస్తున్నాయి. దాన్ని అవంతా ఇంట్లోనే ఉంటాం. ఒకసారి జూమ్ చేసుకొని చూపిస్తాము. అవన్నీ ఇంట్లో అన్నమాట, చిన్న 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 గేమ్. ఇక్కడ అంతా ఇదంతా దారి అనమాట. ఈ గేమ్ ఇక్కడ ఆటో ఇక్కడ జూమ్ చేసుకోవాలి. ఇదంతా రోడ్ అనమాట. ఇదంతా రోడ్ ఇట్లా చాలా ఉంది ఇదంతా చిన్నమాట. ఒకసారి మీకైతే ఇప్పుడు సో గైస్ ఇది మొత్తం సార్ బయటకి చూసేయండి. మొత్తం ఇతలు వచ్చేసి గాయస్ ఇగో ఇది వచ్చేసి గాయస్ ఇది వచ్చేసి
మనం ఇంకో పార్క్ అయితే వచ్చేసిన వీడ. ఏం పార్క్ పేరు ఇది? రుద్ర పార్క్ అంట. ఇది ఎప్పుడు రాలే, ఇప్పుడు వచ్చిన ఫస్ట్ టైం. అయితే మీకు అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం మొత్తం, అంటే ఎక్స్ప్లోర్ చేస్తాం మొత్తం ఎట్లా ఉంటుంది నాకు కూడా తెలియదు, అడిగి తెలుసుకొని. సేమ్ మా మామూలు పిల్లర్ మార్ ఎట్లా అట్లే అనిపిస్తుంది నాకైతే కొద్దిగా. అదైతే చూడండి, జింక, ఇది కలంగిరి పండు, ఆడ దానిమ్మ పండుతో అంతా బాగా చేసిర్రు లోపల. ఇంకైతే లోపల ఇది ఒకటి బాగా నచ్చింది కింద ఒకసారి అయితే. ఈ చెట్లు కూడా దూరంగా వస్తుంది. సేమ్ నాకైతే మన మహమ్నాడు పిల్లర్ మార్ లెక్కనే అనిపిస్తుంది. అదే టైం లాక్స్ అయితే ఒక పార్క్ అవుతుంది. నార్మల్గానే ఉంది గైస్. ఇది అంతే అంటే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అంటే ఏం లేదు. దీని అయితే చరిత్ర జరగలేదు, రాజుల చరిత్ర చెప్తానే ఉంది కదా. అంతే మనకు పిల్లల కోసం ఈ పార్క్ గురించి అయితే మనం చెప్పుకోవాల్సిన చరిత్ర ఏం లేదు. దీనిలో అయితే కొట్లాటలు అవి ఎంత జరగలేదు. మొత్తం అనేది సేమ్ మన మామనాడు పిల్లర్ మార్ చూసినట్లే ఉంది. లవర్స్ అయితే బాగా సేఫ్టీ ఉందేమో చూద్దాం. బొమ్మనంలో అయితే పెట్టి రాలైతే మామనాడు పిల్లర్ మార్ ఉన్నట్లే ఉంది. దీని గురించి చెప్పుకోవాల్సినంత ఏం లేదు, అసలు ఏం లేనే లేదు. దీని గురించి ఏం పేర్రా? నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? నేనైతే మా వాళ్ళైతే ఫోటో షూట్ అయితే చేశారు. వాళ్ళ ఫేస్ లో కూడా చూపిరా ఫస్ట్. నీ పేరేం పేర్రా? వెదర్ వచ్చేసి చాలా బాగుంది. నా పేరు వచ్చేసి జగదీష్. నీ పేరేం పేరు? గుడ్, మై నేమ్ ఇస్ గురునాథ్. ఓకే, గుడ్ గుడ్. నీ పేరేం పేర్రా? మై నేమ్ ఇస్ చందు. ఐ యామ్ విజిట్ ద రుద్ర పార్క్. నీ పేరేం పేరు? ఇంకా అదే జర సిగ్గు. దీని పేరు వచ్చేసి రాజు. తెలిసేం కూడా చూడండి, అయితే చాలా వీడియోలో చూసే ఉంటారు. నవీన్ ఆగురా, చెప్పేయి నీ పేరు చెప్పేయి. నా పేరు నవీన్ కుమార్. జేసీపీ నవీన్ అంటారు. జేసీపీ ఉంటే చూడండి సెకండ్ హ్యాండ్ లో. భీమా నీ పేరేం పేరా? యూట్యూబ్ లో ఆడవాడు మా అమ్మమ్మ మనోడు మనం తీరా. ఏం పేరు నీ పేరు? నా పేరు చింటూ. ట్రాన్స్పోర్ట్ మెయిన్ గో మౌనానికి నిన్న కింద అవురా చూపిరా సబ్స్క్రైబర్స్ అందరు అరే చేదు కొంచెం మనం కాల్ చూడండి ఎట్లా వాసి నా కాలికి చాలా ఒక కాలు తీస్తే ఏం అనిపిస్తుంది ఆడ మా వాడే చెప్తా అంట. చెప్పారా నువ్వు ఎక్స్ప్లోర్ అయ్యి దీని గురించి నన్ను చెప్పు. ఇక్కడైతే వచ్చేసి నిమ్మల్ని పైనకి చూస్తుంది, ఫోటో దిగుదామంటే కిందకే దిగుతలేదు. ఏం చెప్పాలి? ఇది మొత్తం అది చిన్న టైం పాస్ చేసిరు డొల్లా ఉత్తాని మాల్ అయితే ఫోటో షూట్ చేసారు చాలా అయితే ఒక్కొక్కరు. నువ్వు చాలా బాగున్నావు నవీన్. నీ పేరేం పేరా? నవీన్ కుమార్. జేసీబీ నవీన్. వాళ్ళే ఉండవురా నువ్వు. నీ పేరేం పేర్రా? నువ్వు మళ్ళా దిగాక నన్ను వీడియో. నా పేరు చింటూ. ముదిరాజ్. ఓ ఏం చేస్తావు దాని రే? గోయింగ్ టు మహబూబ్ నగర్. స్టోరీలు దింపునిగా గోయింగ్ టు మహబూబ్ నగర్ అని. ఓ కింద ఇంకా మస్తుంది ఎక్స్ప్లోర్ చేసేది. కొంచెం మీకు చూపిస్తే ఎక్స్ప్లోర్ చేస్తా. హే గైస్, ఇప్పుడైతే మీకు మంచి మన రుద్ర పార్క్లో అయితే మీకు అయితే బెస్ట్ అంటే బెస్ట్ వ్యూ పాయింట్ చూపిస్తా. వెయిట్ చేయండి. భలే ఉంది లొకేషన్. మాట కానీ ఫోటోలు దిగడానికి మామూలు అయితే సంపుడు అమ్ముతారు. ఒక్కొక్కరు ఫోటోలు సెల్ఫీలు దిగుతారు. గుండుగాడు ఇన్ పేరు ఏం పేరా? చాలా అంటే చాలా బాగుంది. హిందీ అలా నేను తీస్తే ఫోటో ఇక్కడ ఫోటో ఇట్లా రావాలరా. ఇట్లా వచ్చింది ఇట్లా రావాలి, ఆఫ్ రావాలి. ఫోన్లో కెమెరా ఫోటో ఎట్లా తీయాలా? సరే మామ కొంచెం ఫోటో ఎట్లా 1x లైజా కొంచెం చిన్న వచ్చింది తీసి జరా కొంచెం జర. నేను వస్తే ఫోన్ చేస్తా పోదాం. ఆఫా ఈ ఫోన్ హ్యాంగ్ అవుతుందిరా. కొంచెం మన వీడియో ఇస్తున్నా. మీకైతే ఇప్పుడు మన రుద్ర పార్క్లో అయితే బెస్ట్ అంటే ఒక వ్యూ పాయింట్ చూపిస్తా. వచ్చేసేయండి. మీకు కరెక్ట్ నుంచి చూపిస్తే చాలా అంటే చాలా చూస్తారు. కరెక్ట్ ఆడుకుంటారు మొత్తం అయితే మీకు చూపిస్తా. నా ఇంకొచ్చేయండి. వీడియో ఆఫ్ చేయరా కెమెరామెన్.
అయితే ఇవాళ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది నాకు కూడా పరుగు పెట్టేసి దాని మీద మీకు అయితే చూపిస్తాం వ్యూ పాయింట్. చాలా అంటే చాలా బాగుంటుంది. ది బెస్ట్ మన రుద్ర పార్క్లో బెస్ట్ 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 వ్యూ పాయింట్ అయితే ఇది ఒక్కటే ఉంది. ఇంకా నాకు ఏం నచ్చలేదు, ఇక్కడ కూడా నచ్చింది చూస్తుంటే. అయితే మీకు అయితే ఎక్స్ప్లోర్ చేసేసా గైస్. చూపించేస్తున్నా చేసేందో కాదు మన వ్యూ పాయింట్ శ్రీశైలం డ్యామ్. సో మీరు ఒకసారి చూసేయండి. మనకి ఇంకా గేట్లు ఓపెన్ కావాలంటే ఇంకా ఇంత వాటర్ కావాలి. ఇరికి వెళ్ళిపోతున్నాయి వాటర్ అయితే ఇరికి మొత్తం. ఇంకా వాళ్ళు ఉంది గేట్లో అయితే మస్తు అనిపిస్తుంది ఇరికి లొకేషన్. ది వ్యూ పాయింట్. పార్క్ అయితే చూసారు కదా, ఇంతే. దీంట్లో అయితే ఏం లేదు. మెయిన్ మన చెప్పుకోవాల్సిందంటే మన వ్యూ పాయింట్ ఒకటే ఉంది. ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ చూపిస్తా. అవంతే చూపిస్తలే మీకైతే చూపిస్తా ఎక్స్ప్లోర్ చేసా. అంతవరకు వెయిట్ చేయండి. చలో పంపండి. చూసిరు కదా ఇంతే మన వ్యూ పాయింట్ కానీ ఇదంతే. ఇది మా సేమ్ ఇంతే ఉంది. ఇంకా ముందల ఏం పోతామో చూపిస్తా. అంతవరకు వీడియో కంటిన్యూ చేద్దాం. ఫైనల్గా వచ్చేసి మన వీడియో ఎట్లా అనిపించింది అందరూ మీరు చూసినారు. మీ ఫ్యూచర్లో వస్తే తప్పకుండా ఇది అది ఖచ్చితంగా అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదేమో కానీ అదైతే కోటలా ఉంది. సో ఫైనల్గా వీడియో ఇది బ్లాగ్ చిన్నగా మీకు నచ్చలేదు లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం కొంచెం అయితే కంటిన్యూ వీడియోలు చేయడానికి ట్రై చేస్తాం. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ ఉంటా. బై.